ఎందుకంటే గతంలో కూడా మీకు నేను గుర్తు చేయాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు చేయాలి. ప్రత్యేక హోదాని సాధించుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వారు చెప్పిన హామీలన్నీ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశారు. 2024 ఎన్నికలలో ఏ హామీలు అయితే చెప్పారో 2014లో ఆ హామీలే చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తదుపరి రాజధాని నిర్మాణం జరగలేదు, పూర్తి కాలేదు. పోలవరం నిర్మాణం పూర్తి కాలేదు, రైల్వే జోను రాలేదు, లేకపోతే రామాయపట్నం పోర్టు గురించి మర్చిపోయారు, స్టీల్ ఫ్యాక్టరీ గురించి పూర్తిగా మర్చిపోయారు. ప్రత్యేక ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సహాయం సంబంధించిన హామీలు అమలుపరచలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేనున్నాను ఇప్పుడు, ఎన్నికలప్పుడు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, అయ్యా మేము నారా చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళ క్యాడర్తో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇలాగే క్యాడర్ కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి హామీకి నేను బాధ్యుడని చెప్పారు. ఇప్పుడు వారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. వారు కూడా దీని మీద స్పందించమని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు, ఒక ఉప ముఖ్యమంత్రి గారు, మీ ఇద్దరు కలిసి, మోడీ గారు ముగ్గురు కలిసి ఇచ్చిన హామీల విషయంలో ఈ విధమైన మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు నిన్న వారు ఏమన్నారు, అసెంబ్లీలో ఏం మాట్లాడారు, సూపర్ 6 గురించి ఏం మాట్లాడారు ఆయనే చెప్పారు. ఎన్నికల హామీలను ఇచ్చేటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇది నేను మాటిస్తున్నాను, రేపు ఎన్నికలు అయిన తర్వాత నేను అధికారంలోకి వస్తే చేయగలుగుతానా లేదా అని తర్కం చేసుకుని ఆయనకున్న సమూహంతో లేదా ఆయన ఆర్థిక మేధావులందరిని కూర్చోబెట్టుకుని ఒక క్రియాశీలకమైన నిర్మాణాత్మకమైన చర్చ చేసుకుని వాళ్ళు ఎన్నికల హామీలు ఇస్తారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా అదే చేస్తుంది. ఈ ఇచ్చిన సూపర్ 6 అమలు పరచలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు చెప్తుంటే అమలు పరిచి తీరుతాను, నాది గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు, వారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ఏం చెప్పారు, ఆ సూపర్ 6 చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎంత దారుణమైన స్టేట్మెంట్. ఒక 40 సంవత్సరాల పైచీలకు అనుభవం కలిగిన ఒక రాజకీయ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏ సూపర్ 6 చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో, ఏ సూపర్ 6 అమలు పరుస్తాను, నాది గ్యారంటీ అని మీరు మాటిచ్చారో, ఏ సూపర్ 6ను చూసి అమాయకులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారో, ఆ సూపర్ 6 చూస్తే మీకు భయం వేస్తుంది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారంటే మిమ్మల్ని మేము ఏమనాలి? ఇప్పుడు నమ్మక ద్రోహం చేశారనాలా, ఏరు దాటాక తెప్పను తగలబెట్టిన సంధానంగా ఉంది మీ పరిపాలన అని చెప్పనాలా, మీ నాలుక మడతపడుతుందని చెప్పనాలా, లేదా సహజ సిద్ధంగానే ఎన్నికలకు ఒక చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా వస్తారని గత చరిత్రని పునరావృతం చేశారని మేము భావించాలని ఈ రోజున మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తన జేబుల్లోంచి తెస్తున్నాడా? మేమిచ్చే కూడా ప్రజలకు మేమిచ్చే తీరుతాము, ఖచ్చితంగా అమలు పరిచి తీరుస్తాము. సంపదను సృష్టించే ఆలోచనలు నా దగ్గర చాలా ఉన్నాయి. సంపదను ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు సంపద ఎలా సృష్టించాలో నా బుర్ర నిండా బొచ్చడన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకు అనుభవం ఉంది, నేను నా ఆర్థిక నిపుణ్యాన్ని వారు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ హామీలన్నీ గోవిందా, ఉచిత ఇసుక గోవిందా, తల్లి వందనం గోవిందా, ఖరీఫ్ సీజన్ మొదలైంది, రైతులకు ఇస్తానన్న రైతుల సాయం గోవిందా, బిడ్డలకు ఇచ్చే స్కూల్ కిట్లకు సంబంధించి